మనసు దోచే ఇకబెనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ లీడర్ల బస. ఉదయం 9 వరకు బస్తీవాసుల వద్దే కమలం నేతలు. 20 బస్తీల్లో 20 మంది నేతల పర్యటన. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం. పేదల ఇళ్లు కూలిస్తే మూసీ ప్రక్షాళన జరగదన్న కిషన్ రెడ్డి. వైఎస్ఆర్ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని వెల్లడి. రాష్ట్రానికి నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ నిద్ర చేయడం విడ్డూరం. కిషన్ రెడ్డి మొద్దు నిద్ర వేడాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ డైరెక్షన్లోనే బస్తే నిద్ర కార్యక్రమం అంటూ ఎద్దేవా. వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ అధికారులు. 2 రోజుల్లో 3 పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సినీ నటి కస్తూరి అరెస్ట్. హైదరాబాద్ పుప్పాలగూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. 4 సెక్షన్ల కింద కేసు నమోదు. చెన్నై తరలింపు. ఏపీలో విమెన్ ట్రాఫికింగ్ పై బెడిసికొట్టిన కూటమి లెక్కలు. అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ చంద్రబాబు అండ్ కో కుట్రలు. వైఎస్ఆర్సీపీ హయాంలో 34 కేసులు మాత్రమే నమోదైనట్లు వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ఆగని అత్యాచారాలు. నంద్యాల, నెల్లూరు జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 108 ఉద్యోగుల సమ్మె. నవంబర్ 25 నుంచి అత్యవసర సేవలు బంద్. అన్ని జిల్లాల అధికారులకు సమ్మె నోటీసులు ఇస్తున్న ఎంప్లాయీస్. మాజీ మంత్రి యనమలపై తమ్ముడు కృష్ణుడు ఫైర్. రాజకీయంగా యనమల రామకృష్ణుడు దిగజారిపోయారన్న సోదరుడు. పాలన చేతకాక వైఎస్ జగన్పై చంద్రబాబు విమర్శలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై అరెస్ట్ అక్రమమన్న భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి జిల్లా సత్తివేడు గురుకుల విద్యార్థులను పరామర్శించిన ఎంపీ గురుమూర్తి. విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ఎంపీ నిధులు మంజూరు. శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతల అరాచకం. అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేసిన టీడీపీ నేతలు. టీచర్ లక్ష్మీ నరసమ్మ విధులు నిర్వహించకూడదంటూ వార్నింగ్. వర్రా రవీంద్రారెడ్డి నుంచి పోలీసులు తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. 3 రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్న ఆయన భార్య కళ్యాణి. తెలంగాణలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు. పోలీసుల విచారణకు హాజరైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. మంత్రి టీజీ భరత్ అండదండలతో కర్నూలులో టీడీపీ నేతల అరాచకాలు. పార్కు, మున్సిపల్ స్థలాలను కబ్జా చేసి అక్రమంగా షాపులు ఏర్పాటు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు లగచర్ల ఫార్మాసిటీ బాధిత రైతుల ఫిర్యాదు. బాధితులతో కలిసి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యేలు. మూసీ పేరుతో డబ్బులు సంపాదించి ఢిల్లీకి పంపాలన్నదే రేవంత్ లక్ష్యం. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు అవసరమా అని ప్రశ్నించిన కేటీఆర్. అధికారం కోల్పోయామనే అసహనంతో కేటీఆర్ ప్రవర్తన. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ విఫలమైందన్న టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఏపీలో కొనసాగుతున్న కూటమి సర్కార్ వేధింపులు. కడపలో సోషల్ మీడియా కార్యకర్త సునీత ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్న స్థానికులు. శ్రీ సత్యసాయి జిల్లాలో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు. చంద్రబాబు హామీలపై ప్రశ్నించినందుకు వాల్మీకి, లోకేష్ అరెస్ట్. హిందూపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. బోరుగడ్డ అనిల్కు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలించిన పోలీసులు. ఏపీ అసెంబ్లీలో కూటమికి సొంత పార్టీ నుంచే విమర్శలు. 0 ఓవర్ డ్రైవర్ లేని కారులా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవి. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో మృతి. ఇవాళ మధ్యం నారావారిపల్లెలో అంత్యక్రియలు. పోలవరం కుడి కాలువ మట్టిని కొల్లగొడుతున్న టీడీపీ నేతలు. పోలవరం కాలువ గట్టును కొల్లగొట్టి జోరుగా గ్రేవల్ మట్టి విక్రయాలు. మూసీ బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టిన బీజేపీ నేతలు. మలక్పేట్లోని ఓల్డ్ మలక్పేట్, శాలివాహన నగర్లో పర్యటించిన ఎంపీ లక్ష్మణ్. రంగారెడ్డి జిల్లాలో మూసీ బాధితులకు అండగా ఉంటామంటున్న బీజేపీ నేతలు. బండ్లగూడ పరిధిలో ఇంటింటికి వెళ్లి భరోసా ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.
పోలీస్ బ్యాడ్జీల్లో మార్పు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు. తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సున్నపు తాండాలో నాగం జనార్దన్ రెడ్డి పర్యటన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన మాజీ మంత్రి. భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు తెల్లకోటు వేడుక కార్యక్రమం. నూతన ఆవిష్కరణలకు వైద్య విద్యార్థులు శ్రీకారం చుట్టాలని సూచించిన ఎమ్మెల్యే గండ్ర. మహబూబాబాద్ అంబేద్కర్ సెంటర్లో ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన. బిర్సా ముండా జయంతి వేడుకలకు గిరిజన సంఘాల నేతలను ఆహ్వానించకపోవడంపై ఆందోళన. జనగామ బాణాపురంలో దోష నివారణ పూజలంటూ మోసం. 55 లక్షల రూపాయలు కాజేసిన హిజ్రాతో పాటు 4 నిందితులు అరెస్ట్. హైదరాబాద్ కార్ఖానాలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు. గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు. గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న 3 అరెస్ట్. గంజాయి స్వాధీనం. నెల్లూరు జిల్లా పొదలకూరులో మేత కోసం వెళ్లి ఇళ్ల మధ్య ఇరుక్కున్న దూడ. అతి కష్టం మీద దూడను బయటకు తీసిన స్థానికులు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడిన ఆవు దూడ. అరగంటకు పైగా శ్రమించి దూడను బయటకు తీసిన అగ్నిమాపక సిబ్బంది. పుట్టపర్తి సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి ప్రేమ్ సాయి మృతి. కళాశాలను పరిశీలించి విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సిపిఎం నేతలు. పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్. హనుమకొండ జిల్లా కమలాపూర్లో దొంగల బీభత్సం. సీతారామాంజనేయ ఆలయంలో పంచలోహ విగ్రహాలు అపహరణ. కేంద్రానికి మరోసారి రైతు సంఘాల హెచ్చరికలు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వార్నింగ్. ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్లో హైదరాబాద్ లాస్ట్. నాణ్యతా ప్రమాణాలు పాటించని 62% హోటల్స్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్లో వెల్లడి. నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన విధుశేఖర భారతి మహాస్వామి. మరోసారి విదేశీ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 5 రోజుల పాటు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో టూర్. బ్రెజిల్ G20 శిఖరాగ్ర సమావేశాలకు మోదీ హాజరు. బద్రీనాథ్ ఆలయం మూసివేత. వింటర్ సీజన్ కావడంతో తలుపులు మూసివేసిన అధికారులు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్ రాజీనామా. కొత్త చీఫ్ను ఎన్నుకోనున్న వర్కింగ్ కమిటీ. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. నిరవధిక కర్ఫ్యూ. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. యూపీ ఝాన్సీ మెడికల్ కాలేజీ ఘటనలో దర్యాప్తు ముమ్మరం. వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని యోగి సర్కార్ ఆదేశం. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా కొత్త ఎత్తుగడలు. డకాయ్ డ్రోన్లతో ఉక్రెయిన్ను ఏమార్చే ప్లాన్. రాడార్లకు చిక్కకుండా టార్గెట్ను చేరేలా వ్యూహం.